అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఇతని సోదరుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిసిసి చైర్మన్గా వెలగబెట్టిన పరిస్థితి. బ్రహ్మానందరెడ్డి అనే ఇతని సోదరుడు డిసిసి చైర్మన్గా మరి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి. ఇలాంటి అతను ఈరోజు ప్రపంచ స్థాయిలో ఇతని నేర చరిత్ర మూలాలు, రాజకీయ మూలాలు మొత్తం బయలు చేసిన పరిస్థితి నిన్న. దీని గురించి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు? ఎలాంటి వాళ్ళని జైలు నుంచి తప్పించారు? ఎలాంటి వాళ్ళతో మీరు సత్సంబంధాలు పెట్టుకొని మరి ఆ కుటుంబానికి రాజకీయ పదవులు కట్టబెట్టారో మొత్తం తేట తెల్లమయ్యింది. ప్రపంచ స్థాయిలో ఉన్న పరిచయాలతో, ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీలతో పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీలన్నిటినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకొస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి స్మగ్లర్తో, నేర చరిత్రతో ఉన్న వ్యక్తులతో సావాసం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి కంపెనీలతో సావాసం చేసి అవి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించే నాయకుడు. ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎవరో అంటూ ఉన్నారు, మొన్న వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు అంటూ ఉంటున్నారు, మా పార్టీని గొడ్డల పార్టీ అంటారా అని గింజుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎర్రచందనం స్మగ్లింగ్లో గొడ్డళ్ళన్నీ ఇడుపులపాయ నుంచే వెళ్ళాయి అనే విషయం ఆ మహిళా నాయకురాలు తెలుసుకోవాలి. వివేకానందరెడ్డి హత్య కేసులో గొడ్డలితో ఒకసారి కాదమ్మా, ఒకసారి నెత్తి మీద ఒకసారి గొడ్డలతో కొట్టడం కాదమ్మా, 7 సార్లు నరికి చంపారు.
ఈ యొక్క పార్టీని గొడ్డల పార్టీ అనక ఇంక ఏమంటారు అని చెప్పి ఆ మహిళా నాయకురాల్ని నేను అడగదలుచుకున్నా. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 30 కేసులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారో, ఏ రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడో, అదే విధంగా అయితే నా అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో ఈరోజు చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళ యొక్క మూలాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో మరి వీళ్ళ యొక్క హీన చరిత్ర, నేర చరిత్ర మరి ఎక్కింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి విజయవాడను వదిలిపెట్టి, తాడేపల్లిని వదిలిపెట్టి, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మాట్లాడితే బెంగళూరులోనే ఉంటారు. ఆ బెంగళూరులో కూర్చొని ఏమి నేరాలు ఘోరాలు మరి వాళ్ళు పాల్పడటానికి స్కెచ్లు వేసుకుంటున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనుక వీళ్ళు ఇలాంటి ప్లాన్లు వేస్తే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళని ఇలాంటి వాటికి పాల్పడటానికి అడ్డుపడతారు. కాబట్టి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఏ నేరాలకి ఘోరాలకి మరి వాళ్ళు స్కెచ్లు వేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ యొక్క పార్టీ, ఈ యొక్క గొడ్డల పార్టీ మరి వీళ్ళు తీసేయటం బెటర్. ప్రజలు ఇప్పటికే 11 సీట్లతో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం జరిగింది. అది చాలదన్నట్టు కూడా మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ఏ నాయకుడికి చూసినా వెనకమాల ఒక నేర చరిత్ర. అలాంటి నాయకుల్ని పెట్టుకొని వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించడమే కాకుండా అవాస్తవాలతో, పచ్చి అబద్ధాలతో తెలుగుదేశం పార్టీని, మా నాయకుల్ని దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు అవసరమా అసలు ఈ పార్టీ? ఒక రాజకీయ పార్టీ మీకు అవసరమా? ఇవన్నీ తెలియజెప్పడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా ఎంతమంది ఈ జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్లో మరి వైసీపీ నాయకులు రాబోతున్నారో ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.